హాయ్ అండి. గ్రామాల్లోనైతే సర్పంచ్ ఎలక్షన్స్ హడావిడి సందడి మొదలైంది. సర్పంచ్ అభ్యర్థికి ఏమేమి అర్హతలు ఉండాలో ఒకసారి చూద్దాం. సర్పంచ్ గాని, వార్డు సభ్యుడు గాని పోటీ చేసే అభ్యర్థి యొక్క వయస్సు ముఖ్యంగా 21 ఏళ్ళు నిండి ఉండాలి. దీనికి 10థ్ మెమో గాని, బోనఫైడ్ గాని లేదా మరే ఇతర వయసు నిర్ధారణ సర్టిఫికేట్‌ను జత చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ జిరాక్సు, పాన్ కార్డ్ జిరాక్స్‌తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఒకవేళ రిజర్వ్డ్ స్థానంలో పోటీ చేసే వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జత చేయాలి. కొత్త పాస్‌బుక్ ఒకటి, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ పాస్‌బుక్ జిరాక్స్‌ని కూడా జత చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రామ పంచాయతీకి ఎలాంటి బకాయి లేదంటూ ఒక నోటీస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థికి నామినేషన్ పత్రంలో ఇద్దరు ప్రతిపాదికులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సర్పంచ్ అభ్యర్థి అయితే ఆ గ్రామంలో నమోదైన ఇద్దరు ఓటర్లు ప్రతిపాదికులుగా ఉండాలి. అలాగే వార్డు సభ్యులు పోటీ చేసే వాళ్ళైతే ఆ సంబంధిత వార్డులో నమోదైన ఇద్దరు ప్రతిపాదికులుగా సంతకం చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ వచ్చేసి సర్పంచ్ అభ్యర్థికి రూ. 2,000 ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీకి అయితే రూ. 1,000. వార్డు సభ్యులకైతే రూ. 500 నార్మల్‌గా, ఎస్సీ, ఎస్టీకి అయితే రూ. 250 ఉంటుంది. రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎన్నికల ఖర్చు నిర్వహిస్తారని ఒక డిక్లరేషన్ పైన కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల ఖర్చు అనేది 5,000 పైబడిన జనాభాకు 2,50,000, 5,000 కంటే తక్కువ ఉన్న గ్రామానికి రూ. 1,50,000 సర్పంచ్ అభ్యర్థికి. అలాగే వార్డు సభ్యునికైతే 5,000 పైన ఉన్న గ్రామంలో 50,000, 5,000 కంటే తక్కువ ఉన్న గ్రామంలో రూ. 30,000 ఉంటుంది. అలాగే అభ్యర్థి యొక్క నేర చరిత్ర, స్థిర, చర ఆస్తులు, విద్యార్హతలతో కూడిన ఒక అఫిడవిట్ కూడా ఇద్దరు సాక్షులతో సంతకాలు పెట్టి రిటర్నింగ్ ఆఫీసర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పోటీ చేసే అభ్యర్థులు తమకు ఒక గుర్తింపు కార్డు ఇస్తారు కాబట్టి ఒక ఫోటోస్ కూడా ఇవ్వాలి. స్క్రూటినీ సమయంలో నిర్ణీత సమయానికి హాజరు కావాలి. థ్యాంక్ యూ.